అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే భారత్ నుండి వచ్చే దిగుమతులపై 25 సుంకాలు వసూలు చేస్తుండగా దీనితో కలిపి 50% చేరుతున్నాయి. ఈ మేరకు అమెరికా అంతర్గత భద్రతా విభాగం తాజాగా నోటీసులు జారీ చేసింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్ పై విధించిన సుంకాలే అత్యధికం. తాజా పెంపుతో అమెరికాకు భారత్ నుండి జరిగే సుమారు $48 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడుతోంది. జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, పాదరక్షలు, విద్యుత్ యంత్రాలకు సుంకం వర్తిస్తోంది. ఔషధాలకు అమెరికా సుంకాల నుండి మినహాయింపు దక్కింది. అమెరికాకు భారత్ భారీగా ఎగుమతులు చేస్తూ అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై మాత్రం భారీగా టారిఫ్లు విధిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించాలని, టారిఫ్లు తగ్గించాలని, ఈ మేరకు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ దేశంలోని రైతులు, చిన్న పరిశ్రమలకు దెబ్బ తగులుతుందంటూ భారత్ నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ భారత్ పై 25% సుంకాలు విధించారు. ఇక రష్యా చమురును విక్రయించడం ద్వారా వస్తున్న సొమ్ముతోనే ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని, ఈ క్రమంలో రష్యా నుండి చమురు కొంటున్న భారత్ పై 25% అదనపు సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ పై యుద్ధం నిలిపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తెచ్చే క్రమంలోనే భారత్ పై అదనపు సుంకాలు విధించినట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం భారత్ తో పాటు బ్రెజిల్ పై 50%, మయన్మార్ పై 40%, థాయిలాండ్, కంబోడియాలపై 36%, బంగ్లాదేశ్ పై 35%, ఇండోనేషియాపై 32%, చైనా, శ్రీలంకలపై 30%, మలేషియాపై 25%, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20%, పాకిస్తాన్ పై 19% టారిఫ్లను అమెరికా అమలు చేస్తోంది.